సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ డేట్ అయిపోయినా కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. డెలివరీ డేట్ దాటిపోతూ ఉన్నా కానీ మనకి పెయిన్స్ కానీ ఎలాంటి సిమ్టమ్స్ కానీ తెలుస్తూ ఉండవు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించే స్పెషల్గా వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో మీకు డెలివరీ టైం అంటే ఒక 35 నుంచి 40 వీక్స్ లోపు వరకు అది ఖచ్చితంగా మీరు డాక్టర్ని ఎలాంటి డౌట్ వచ్చినా కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన టైం అనమాట. ఎందుకంటే ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది తెలియదు. సో కానీ కొంతమందికి 39-40 వీక్స్ దాకా కూడా డెలివరీ సిమ్టమ్స్ ఎలాంటివి కనపడవు. సో అలాంటి టైంలో మీరు ఏంటంటే ఇన్పేషెంట్గా మ్యాక్సిమం జాయిన్ అయితే బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఉమ్మనీరు తాగే అవకాశం ఉంటుంది. సో ఉమ్మనీరు అనేది డేట్ దాటిపోతే ఖచ్చితంగా ఉమ్మనీరు తాగుతారనమాట పిల్లలు. సో దాని తర్వాత పరిణామాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరనే ఉండడానికి ట్రై చేయండి. లేదు మేము ఎలాంటి సిమ్టమ్ వచ్చినా తొందరగా వెళ్ళి వస్తామనుకుంటే మాత్రం ఇంటికి రావచ్చు. కాకపోతే రోజుకి ఒకసారి 2 సార్లు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఎందుకంటే బేబీ ఏ టైంలో బయటకు వచ్చేది తెలీదు అండ్ ఎలాంటి సిమ్టమ్స్ తెలియకపోయినా కానీ వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తూ ఉంటారు. సో మీకు డెలివరీ టైం దాటిపోయిన తర్వాత కూడా మీకు ఎలాంటి సిమ్టమ్స్ రాకపోతే ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది చేసి మీకు అసలు బేబీ నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అండ్ సర్విక్స్ ఎంత ఉంది, దాని తర్వాత బేబీ పొజిషన్ ఎలా ఉంది, ఉమ్మనీరు అనేది స్కాన్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇలా ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో మనకి సర్విక్స్ లెంత్ ఎంత ఉంది అండ్ బేబీ పొజిషన్ ఎలా ఉంది, నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అండ్ తల అనేది గట్టిపడిందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇది తెలుసుకొని వాళ్ళు మీకు సిజేరియన్ చేయాలా నార్మల్ డెలివరీ చేయాలనేది డిసైడ్ చేస్తారు. కానీ 40 వీక్స్ దాటిన తర్వాత వెయిట్ చేయొద్దండి. నార్మల్ డెలివరీ అనేది మనకి 3.5 kg ఇలా ఉంటేనే నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. ఇంకా బిడ్డ బరువు పెరిగే కొద్దీ మీకు ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా మీరు 40 వీక్స్ లోపే డెలివరీ చేయించుకుంటే చాలా మంచిది. బిడ్డ వెయిట్ పెరుగుతుంది, దాని తర్వాత ఉమ్మనీరు ఎక్కువ మింగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమంది మొత్తం కంప్లీట్గా మూమెంట్స్ అనేది ఇస్తూ ఉన్నా కానీ లోపల ఉమ్మనీరు తాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆఫ్టర్ మొత్తం 36 వీక్స్ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ డెలివరీ టైము దాటిపోతున్నా కానీ మీకు పెయిన్స్ రాకపోతే మాత్రం హాస్పిటల్కి ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. దాని తర్వాత మనకి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో పెయిన్స్ని ప్రేరేపించడానికి ఇంజెక్షన్స్ అండ్ సెలైన్స్ ఎక్కించి మీకు ఒక 2 days అబ్జర్వేషన్లో ఉంచి దాని తర్వాత కూడా మీకు పెయిన్స్ రాకపోతే ఖచ్చితంగా డెలివరీ అనేది చేస్తారు. సో ఇలా మీరు డెలివరీ టైము దాటిపోతూ ఉన్నా కానీ ఇంట్లోనే ఉంటే మాత్రం చాలా ప్రమాదం బిడ్డకి. సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి మీరు డెలివరీ అనేది చేయించుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. డెలివరీ టైంలో అలర్ట్గా ఉండండి. ఇన్ని రోజులు మోసింది ఒక ఎత్తు, ఈ వారం రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం చాలా డేంజర్ అవుతుంది. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో డెలివరీ టైం దాటిపోతూ ఉన్నా కానీ పెయిన్స్ రాని వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ.